హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక వృద్ధులు, ఇతర పెన్షన్దారులు ఉదయాన్నే గ్రామ వార్డు సచివాలయ దగ్గర భారీగా బారులు తీరారు. ఎండాకాలం కావడంతో ఉదయమే వచ్చి సచివాలయం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక వృద్ధులు, ఇతర పెన్షన్దారులు ఉదయాన్నే గ్రామ వార్డు సచివాలయాల దగ్గర భారీగా బారులు తీరారు. ఎండాకాలం కావడంతో ఉదయమే వచ్చి సచివాలయం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ప్రతి నెల ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అందించేవారని ఈసారి మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు పెన్షన్దారులు. ఈ నెల 6 వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని, సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నందుకు వృద్ధులు, వితంతువులకు ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లను అందించనున్నారు. మిగతా వారికి గ్రామ సచివాలయ దగ్గర పంపిణీ చేస్తారు. సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. తాజా ఆదేశాలతో రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి. ఏపీలోని 2,66,198 మంది వాలంటీర్లు ఉంటే 1,27,177 మంది ప్రభుత్వ సచివాలయాల సిబ్బంది ఉన్నారని అంటోంది ప్రభుత్వం. సచివాలయాల సిబ్బందితో కొంతమందికి ఎన్నికల నిధులు నిర్వహిస్తున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో 2 కేటగిరీలుగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలతో ఇలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.